శ్రీ గురుభ్యో నమ. ఈరోజు మనం భాగవతాంతర్గతమైనటువంటి ఒక దివ్యమైనటువంటి వృత్తాంతాన్ని తెలుసుకుందాం. ఈ వృత్తాంతాన్ని విశేషంగా శ్రావణ మాసంలో వచ్చేటువంటి సోమ, మంగళ, శుక్రవారాలలో వినినట్లయితే అఖండమైనటువంటి ఐశ్వర్య సిద్ధి, స్త్రీలకు మాంగళ్య బలం పెరుగుతుంది. అందరికీ కూడా ముంచుకు వచ్చేటువంటి ఆపదలు అన్నీ కూడా తొలగిపోతాయి. ప్రళయకాలంలా ముంచుకు వచ్చే ఆపదలు కూడా తొలగిపోతాయి అని శాస్త్రం చెప్పినటువంటి రహస్యం. ఏమిటి ఆ కథ అంటే క్షీరసాగర మదనము, దాని అంతర్గతంగా ఉన్నటువంటి హాలాహల భక్షణ కథ. ఒకానొక సమయంలో దుర్వాసో మహర్షికి తపస్సు చేత ఒక దివ్యమైన మాల లభించినది. దానిని తీసుకొని వెళుతూ ఉంటే స్వర్గలోకం ద్వారా ఆయనకు ఇంద్రుడు ఐరావతం మీద ఉండి కనిపించినాడు. కనిపిస్తే ఆ యొక్క మాలను దైవప్రసాదం ఇది, దేవతలందరికీ కూడా ఈయన రాజు, ఈయన వద్ద ఇది ఉన్నట్లయితే దేవతలంతో కూడా ముల్లోకాలు కూడా రక్షింపబడతాయి అనేటువంటి ఉద్దేశముతో ఆ యొక్క దుర్వాసుడు ఆ మాలను ఇంద్రుడికి ఇచ్చినాడు. కానీ ఆ ఇంద్రుడు ఏం చేస్తున్నాడు? మదోన్మత్తుడై ఆయన స్వీకరించకుండా దానిని ఐరావతం మీద వేసినాడు. ఆ ఐరావతం మీద ఆ ఐరావతం కూడా మదంలో ఉన్నదేమో, దానిని తల మీద నుంచి కింద పడవేసి త్రొక్కి అవమానించినది. దాంతో దుర్వాసుడు ఆగ్రహించిన వాడై, ఇంద్ర, నీవు దైవ ప్రసాదాన్ని అవమానించినావు. దైవ ప్రసాదాన్ని అవమానించిన వారికి దైవ ప్రసాదమైనటువంటి సంపదలు ఉండవు కనుక నీవు శ్రీహీనుడు అవుతావు. అంటే సంపద, లక్ష్మి అనేవి నీ నుంచి దూరమైపోతాయి, రాజ్యము సంపద రెండు కూడా నీ నుంచి దూరమైపోతాయి అని శపించడం జరిగినది. దాంతో ఇంద్రుడు ఎంతో బాధపడ్డాడు. కొంతకాలానికే ఆ దేవతలు శక్తిహీనులైపోయారు. అదును చూసి రాక్షసులు దాడి చేసి స్వర్గాన్ని ఆక్రమించేసుకున్నారు. ఏమీ లేదు దేవతల దగ్గర. వెళ్ళారు, బ్రహ్మదేవుని దగ్గర మొరబెట్టుకున్నారు. బ్రహ్మదేవుడు ఆ యొక్క వారినందరినీ కూడా నారాయణుని దగ్గరికి తీసుకువెళ్ళారు. నారాయణుడు అన్నారు, మీకు కాలము కలిసి లేదు. ఇప్పుడు మీరు ఆ యొక్క రాక్షసుల మీద దండెత్తినా కూడా విజయం సాధించరు. కాబట్టి నేను ఒక చక్కటి ఉపాయాన్ని చెబుతాను, వినండి. ఏమిటంటే క్షీరసాగరాన్ని మదించాలి. దానికోసము మీరు రాక్షసులతో సంధి చేసుకోండి. వెళ్ళి బలిచక్రవర్తితో మంచి మాటలు చెప్పి సంధి చేసుకొని క్షీరసాగరాన్ని మదిస్తే అప్పుడు మీకు మళ్ళీ తిరిగి స్వర్గం వస్తుంది, సంపదలు వస్తాయి, లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది అని చెబితే ఆ యొక్క ఇంద్రుడు మెల్లిగా వెళ్ళాడు. బలిచక్రవర్తి దగ్గరికి వెళ్ళి చాలా చక్కటి మాటలతో, మృదు మధురమైనటువంటి మాటలతో బలిచక్రవర్తిని ఒప్పించినాడు. ఎలాగోలా మాటల చేత మన్నన చేయుదురు మనుషులు అంటారు కదా, మనం మాట చేతనే ఏదైనా కూడా సాధించగలము. అంత చక్కని మాటలు మాట్లాడి దానికి ఒప్పించినాడు. దేవతలు, అసురులు ఇద్దరూ కలిసి క్షీరసాగరాన్ని మదించాలి అని నిర్ణయించుకున్నారు. మరి మదించడానికి ఒక కవ్వం కావాలి, దానికి చుట్టడానికి ఒక తాడు కావాలి. ఈ రెండు ఏవి అని నారాయణుడు అడిగితే నారాయణుడు చెప్పినాడు, కవ్వంగా మందర పర్వతాన్ని వాడుకోండి, చుట్టడానికి వాసుకిని వాడుకోండి అన్నారు. సరే అని ఇద్దరూ గెలిచినారు. దేవతలు, అసురులు వెళ్ళి మందర పర్వతాన్ని బిగిలించేటువంటి ప్రయత్నం చేసి బిగిలించి తీసుకొని పోవాలని ప్రయత్నం చేసినారు. కొన్ని కోట్ల మంది అసురులు, దేవతలు ప్రయత్నించినా కూడా అది కదలలేదు. ఆ ప్రయత్నంలో దాని కింద పడి అనేక మంది చనిపోయారు. మీ వల్ల ఎక్కడవుతుందిరా మీ మొహం అని నారాయణుడు దిగి వచ్చి తన ఎడమ చేతితో ఎత్తి గరుడుని వీపు మీద పెట్టి వెళ్ళి సముద్రంలో పెట్టు అని ఆదేశించినాడు. ఆ యొక్క దాని కింద పడి మరణించినటువంటి ఆ దేవతలను, అసురులను కూడా తన దివ్య దృష్టి ద్వారా తిరిగి బతికించినాడు. ఆ తర్వాత ఆ వాసుకిని ఆహ్వానించినారు. దేవతల, అసురులు ఆహ్వానించి నీకు కూడా కొద్దిగా అమృతం పోస్తామయ్యా, సాగరించవయ్యా అని బతిలాడుకొని ఆ యొక్క క్షీరసాగరాన్ని మదించడం ప్రారంభించినారు. మదించడం అయితే ప్రారంభించినారు, కానీ క్షీరసాగరం అంటే చిన్న సముద్రమా, మహాసముద్రం. అది ఎంత రోజు ఉంటుందో ఎవరికీ తెలియదు. ప్రారంభించగానే కింద ఏ యొక్క ఆధరువు లేకపోవడం వలన ఆ మందరము సముద్ర జలాలలో మునిగిపోవడం ప్రారంభించింది. దాంతో మళ్ళీ ఏం చేయాలరా నాయన అని తలకాయ పట్టుకున్నారు దేవతలు, అసురులు. అప్పుడు మీ వల్ల కాదురా నాయన, మీకు వద్ద ఆ తలకాయ నొప్పి నేనే తీసుకుంటానని నారాయణుడి కూర్మావతారాన్ని ధరించి 1,00,000 యోజనాల పర్యంతం, అంత పెద్దగా ఉందటండి. కూర్మావతారం ధరించడం అంటే సాధారణ తాబేలు అనుకునేరు. 1,00,000 యోజనాల పరిధిలో ఉంటుందట ఆ యొక్క కూర్మం. అంత పెద్ద కూర్మాన్ అవతారాన్ని ధరించి ఆ సముద్ర జలాలలో అడుగుకు వెళ్ళి ఆ యొక్క
మందరానికి ఆధారువుగా బేస్గా నిలవడం జరిగింది. అంటే 1,00,000 యోజనాలు కూర్మమే ఉంటే మందరం ఎంత పెద్దగా ఉండాలి, ఆ సముద్రం ఎంత పెద్దగా ఉండాలి ఆలోచించండి. అంత పెద్దది మహాసముద్రం క్షీరసాగరం అంటే. అప్పుడు హాయిగా ఒక ఆధారు, ఒక బేస్ దొరికిందని ఆ దేవతలు రాక్షసులు ఇద్దరు కూడా మదించడం ప్రారంభించినారు. దేవతలు మొదటగా తలవైపు ఉన్నారు, రాక్షసులు తోకవైపు ఉన్నారు. ఇప్పుడు రాక్షసులు మాకు తోకనిస్తారా చీపుగా అని గొడవ పెట్టారండి. ఇదెక్కడి గోడరా బాబు, వెళ్ళండి తలకాయనే తీసుకోండి అన్నారు. ఆ దేవతలే తోకవైపు వచ్చారు, రాక్షసులే తలవైపు వచ్చారు. నిజానికి తలవైపే చాలా ప్రమాదం అండి. వాసుకి సామాన్య సర్పం కాదు కదా, ఆ విష జ్వాలలు వస్తూ ఉంటాయి. ఆ వేడికి ఎంతోమంది అసలు చనిపోయారు. కానీ ఏం చేస్తాం, మూర్ఖత్వము అనేది ఆ విధంగా ఉంటుందన్నమాట. నేను పైనే ఉండాలి, నేను కింద ఉంటానా, నేను తోకబట్టుకుంటానా అంటాడు. ఒక్కొక్కసారి పాదాలు పట్టుకుంటేనే మనకు పనులు అవుతాయి. సరే, ఆ మూర్ఖత్వం అది అయిపోయింది. ఆ విధంగా మందరాన్ని అయితే చిలకడం ప్రారంభించినారు. నారాయణుని యొక్క అనుగ్రహం చేత మళ్ళీ చక్కగా ఈసారి అయితే కింద పడట్లేదు, ఆ మందరం చిలకడం ప్రారంభించినారు. అందులోనే ఆ సముద్రంలో నుంచి బుడబుడా బుడబుడా అనే శబ్దాలతో పొగలు రావడం ప్రారంభమైంది. అమ్మో ఏదో వస్తుందిరా అని అందులోకి తీసినారు. అది వచ్చేది అమృతం కాదు, కాలకూట విషము. సమస్త లోకాలను బూరది చేసేటువంటి కాలకూట విషము హాలాహలము అందులో పుట్టింది. ఓరి దేవుడు, అమృతం కోసం మనం చిలికితే కాలకూటం పుట్టిందిరా నాయన అని ఎక్కడిదక్కడ వదిలేసి దేవతలు అసురులు పరుగులను తెచ్చుకున్నారు. తూర్పు పోతే తూర్పు వచ్చింది, దక్షిణం పోతే దక్షిణం వచ్చింది, ఉత్తరం పోతే ఉత్తరం వచ్చింది. ఏ దిక్కుకు పోయినా బూడిద చేసేస్తుంది, కనపట్ట దానిలా బూడిద చేసేస్తుంది హాలాహలము. ఇక అయిపోయింది మన పని, అమృతం కోసం వస్తే ప్రాణాలు అయిపోతున్నాయని దిగాలి చెందినారు. అప్పుడు గుర్తొచ్చినాడు, ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వదేవానాం బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మా శివో మే అస్తు సదాశివోం. ఎవరిని తలచినంత మాత్రము చేత సకల శుభాలు కలుగుతాయో ఆ పరమేశ్వరుడు గుర్తుకొచ్చినాడు. వెళ్ళారు కైలాసం దగ్గరికి వెళ్ళి, ఈశ్వర పరమేశ్వర నీవే దిక్కయ్యా అన్నారు. ఏమైందిరా నాయన అన్నాడు. ఇదయ్యా స్వామి అన్నాడు. మరి ఏం చేద్దామంటారు అన్నాడు. ఇంకేంటి గీసేది, మమ్మల్ని కాపాడండి అన్నాడు. మీరు పక్కకు తప్పుకోండి అన్నాడు. ఒక్కసారి పార్వతీదేవి వైపు తిరిగి చూసినాడు. పార్వతీదేవి అన్నది, ఏంటండి చూస్తున్నారు, ఏంటి నా మాంగళ్య బలం అంత తక్కువదనుకుంటున్నారా ఏమిటి? మృంగెడి వాడు విభుండని మృంగెడిది గరళమని మేలని ప్రజలకు మేలవుతుందండి, మింగండి, నా మాంగళ్య బలం చేత మీకేమీ కాదు అన్నట్లుగా చూసి వేగంగా మింగండి అయ్యా, ఇంకా ఆలస్యం చేయకు స్వామి అన్నట్టుగా చూసిందట. చూస్తే వెంటనే ఆ పరమేశ్వరుడు అంత పెద్ద కాలకూట విషాన్ని చేతిలోకి నేరేడి పండులాగా తీసుకొని గుటుక్కున కిష్మిస్ పండు వేసుకున్నట్టుగా వేసుకొని మింగివేసినాడు. మింగివేయబోతూ ఉంటే కడుపులో ఉన్నటువంటి అనంతకోటి బ్రహ్మాండాలన్నీ కూడా ఆహాకారాలు చేశాయి, ఓ మహాప్రభు మమ్మల్ని కాపాడు అని. అప్పుడు మీకేమీ ఇబ్బంది కాకుండానే చూసుకుంటానులేని అని దాన్ని గొంతులోనే ఆపివేశాడట. తెల్లగా స్వచ్ఛంగా స్ఫటికంలాగా మెరిసిపోయేటువంటి నా తండ్రికి మెడలో ఇంద్రనీలమునిలాగా ఆ యొక్క కాలకూట విషము చిన్న మచ్చలాగా మెరిసిపోతూ, ఇంద్రనీలమునులతో చేసిన హారము ఎలా ఉంటుందో అలా అయిందట. మహాత్ములు చేసేటువంటి పనులన్నీ కూడా, మహాత్ములకు మచ్చలు పడ్డా కూడా అవి వారికి కీర్తినే ఇస్తాయి కదా అన్నట్లుగా ఆ విధంగా హాలాహలాన్ని స్వీకరించి సమస్త లోకాల తాపాలను కూడా తొలగించినాడు నా స్వామి. ఆ తర్వాత మళ్ళీ వెళ్ళినారు దేవతలంతా వెళ్ళి ఆ యొక్క సముద్రాన్ని చిలికిస్తే చక్కగా అందులో నుంచి అనేకమైనటువంటి దివ్య వస్తువులు, కామధేనువు, కల్పతరువులు, అనేకమైన దివ్య వస్తువులు వచ్చాయి. ఉచ్చైశ్రవం వచ్చాయి. కొందరు రాక్షసులు తీసుకున్నారు, కొన్ని దేవతలు తీసుకున్నారు. ఐరావతం కూడా అప్పుడే వస్తుంది, ఐరావతం కూడా గొలిపారు. అవన్నీ కూడా వస్తే చివరికి లక్ష్మీదేవి కూడా వచ్చింది, వరాలనిచ్చే వరలక్ష్మీదేవి వచ్చింది. దుర్వాసుడి శాపాన్ని తొలగించింది, ఇంద్రుడికి స్వర్గాది భోగాలను ధనాలను ఇచ్చింది. అందరూ హాయిగా ఉన్నారు. ఇక ధన్వంతరి కూడా, అమృతంతో ధన్వంతరి కూడా వచ్చినాడు. ఆ ధన్వంతరి మహాశయుడు అమృతాన్ని పట్టుకొని వస్తే దానికోసం ఇద్దరు యుద్ధం చేసినారు దేవతలు రాక్షసులు. నారాయణుడు మళ్ళీ మోహిని అవతారాన్ని స్వీకరించి ఆ యొక్క అమృతాన్ని దేవతలకు దక్కేలా చేసినాడు. దేవతలు రాక్షసులు ఇద్దరూ కూడా అమృతం కోసమే ప్రయత్నం చేసినారు. కానీ దేవతలకు అమృతం దక్కలేదు. దేవతలకు అమృతం దక్కింది, కానీ రాక్షసులకు దక్కలేదు. ఎందుకు అని అడిగినాడు పరీక్షిత్తు. ఎందుకంటే
దేవతల యొక్క సంకల్పం ఈశ్వరపరంగా ఉన్నది, రాక్షసుల యొక్క సంకల్పము శరీరపరంగా ఉన్నది. ఎవరి యొక్క ఎవరి యొక్క కర్మలైతే లౌకిక పరంగా ఉంటాయో వాడికి ఈశ్వరానుగ్రహం దక్కదు. ఎవరి యొక్క కర్మలు అనేవి ఈశ్వరంగా ఉంటాయో వాడికి ఈశ్వరానుగ్రహం దక్కుతుంది అంటాడు పరీక్షిత్ మహారాజు గారు. దేవతలు ఎప్పుడు కూడా ఈశ్వరుని ప్రీతి కోసమే ఏ పనైనా చేస్తారు, కానీ రాక్షసులు అలా కాదు కదా. నేను ఎక్కువ కాలం జీవించి ఉండాలి అనేటువంటి ఒక స్వార్థ బుద్ధి అనేది ఉంటుంది రాక్షసులలో. కాబట్టి వారికి అమృతం దక్కకుండా చేస్తున్నాడు. అందులో మోహంలో పడ్డాడు. నువ్వు ఎంత పని చేసినా కూడా మోహంలో పడకూడదు. మోహిని అవతారం దేవతలు కనపడింది, రాక్షసులు కనపడింది. దేవతలు మోహంలో పడలేదు, కానీ రాక్షసులు పడ్డారు. ఎందుకు? ఆ మోహము చేత వారు కర్మభ్రష్టులైపోయారు అని కూడా మనకి ఇక్కడ తెలుస్తూ ఉన్నది. క్షీరసాగర మదనం అంటే ఏమిటి? మన హృదయమే క్షీరసాగరము. మన బుద్ధి అనేటువంటి మీరును పెట్టుకొని ఇంద్రియాలు అనేటువంటి వాసుకితో చెడు ఆలోచనలు మంచి ఆలోచనలు అనేటువంటి క్షీరసాగరం నిత్యము మనలో జరుగుతూనే ఉంటుంది. అందులో నుంచి కోపతాపాలు అనేటువంటి హాలాహలాలు పుడుతూనే ఉంటాయి. వాటిని ఎవడు నిగ్రహించుకొని గొంతులోనే ఆపుకుంటాడో వాడు మహనీయుడవుతాడు. వాటి గొంతు దాటి నోటికి అవతల బయటికి తీసుకొస్తాడో వాడు వాటికి బానిస అవుతాడు. కోపతాపాలకు ఎవడైతే కోపతాపాలలో పడి ఒక మాట అన్నాం అనుకోండి, ఆ మాటకు మనం బానిస అవ్వాల్సి వస్తుంది. కాబట్టి గరళకంఠుడు అంటే మన కోపాన్ని, మన యొక్క తాపాన్ని గొంతులో పెట్టుకొని మంచిని మాత్రమే బయటికి చెప్పాలి. అదే ఈ క్షీరసాగర మదము హాలాహలము చెప్పేటువంటి గొప్ప సూక్తి అని మనకు భాగవతం తెలియజేస్తుంది. అంత గొప్పది హాలాహల భక్షణ కథ. ఈ కథను నిత్యము విన్నట్లయితే విష సంబంధమైనటువంటి దోషాలను కూడా తొలగిపోతాయి. అదేవిధంగా ఈ యొక్క మాంగళ్య సంబంధమైన దోషాలు, అనుకోకుండా వచ్చేటువంటి ఆపదలను కూడా తొలగిపోతాయి. ఇందులో వరలక్ష్మీదేవి యొక్క ఆవిర్భావం కూడా ఉంది కాబట్టి లక్ష్మీ అనుగ్రహం కూడా కలుగుతుందని, విశేషంగా ఇది శ్రావణ మాసంలో కలిగింది కాబట్టి శ్రావణ మాసంలో దీని విన్నట్లయితే సకల శుభాలు కలుగుతాయని ప్రతీతి కనుక అందరూ కూడా చక్కగా విని ఆ శ్రావణ వరలక్ష్మి అనుగ్రహము, పరమేశ్వర అనుగ్రహము, నారాయణ అనుగ్రహము చేత సకల శుభాలు పొందుదురుగాక. శ్రీమాత్రే నమః. స్వస్తి. జై శ్రీరామ్.